శివదూతలు యమదూతలు ఇద్దరూ వచ్చారు. గుణనిధిని శివలోకానికి తీసుకెళ్ళి కైలాసంలో ఉంచాలని శివదూతలు ప్రయత్నిస్తే యమదూతలు మహాపాపాత్ముడు, వీడికి కైలాసం ప్రాప్తి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. అశనమబ్బకయున్న శివరాత్రి పొద్దంతా ఉపవసించే, అన్నం దొరక్కపోయినా రోజంతా జాగరణ చేశాడా లేదా? ఓగిరంబు హరింప ఉన్న నైనను వేగుకంతను జాగరించి, ఉపవాసం చేయటమే కాదు, అన్నాన్ని దొంగిలించాలన్న ఆలోచనతోనైనా సరే జాగరణ చేశాడు కదా. పాత్రావలోకంబునకునైనా వెలలేని దీపంబు వెలుగు చేసే, అక్కడ ఉన్న అన్నం పాత్రను చూసి దాన్ని తీసుకుందామన్న ప్రయత్నంలోనైనా సరే దీపాన్ని వెలిగించాడు కదా. చూడనొల్లకునైనా చూచే చంద్రమౌళి పరులు చేసిన ఎట్టి ప్రసవ పూజ. వాడికి ఇష్టంగా చూశాడా అయిష్టంగా చూశాడా కాదు, భక్తులంతా ఆ శివుణ్ణి ఓం నమస్తే రుద్రమన్యవ భుతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ నమక చమకాలతో పూజిస్తూ ఉంటే, పంచముఖాలను బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళాః కలిత శశికళాశ్చంద కోదండహస్త, ఇలా ఆ స్వామిని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే విన్నాడా లేదా? చచ్చ విధుమూడి అయినను చంద్రధరుని నగరి మోసాల పెందీవి నట్ట నడుమ, కాశీలో ప్రాణం వదిలేశాడు కదా. ఇలా మీరు ఆలోచించి చూస్తే వాడికి ముక్తి రావటానికి ఇంతకంటే కారణం ఏం కావాలి అంటూ శివరాత్రి మాహత్యాన్ని అద్భుతంగా వివరిస్తాడు కాశీఖండంలో వ్యాసుడు.